పైకెళ్తా. అమ్మా అగరొత్తులు ఎక్కడున్నాయి? ఆ పటాలనకాల ఉన్నాయి. ఆర్తి కర్పూరం అది కూడా అక్కడే ఉంది. కొబ్బరికాయ ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు? దేవుడి మీద భక్తి గాని పెరిగిందా? ఇవన్నీ దేవుడికి కాదు, నా ధీరుడికి. నా మీద ఉన్న ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం. అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా, నేను పగలగొట్టాను. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తెగ తిడతాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయనే మొదలు కొడతాడు. తొందరగా పోయి స్కూల్ కి తయారవ్వు. ఈ రోజు ఆడ స్కూల్కి వెళ్ళలేదు. ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడేంటి? నానా ఈ రోజు స్కూల్ మానట్లేదు నానా. ఏ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా. ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు, ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నానా. నువ్వు చదివేది కలెక్టర్ చదువు కదా కదా, ఒక రోజు మానేసేది అయిపోవడానికి. కొంపలేం మునిగిపోగాని రోజుకు మానే. నేను పని మీద పక్కూరు వెళ్తాను, నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి. నానా ఈ రోజు అసలు మానలేను. నేను మానమని చెప్తుంటే మాన నాకే ఎదురు. ఊరుకోవయ్యా, ఎవరైనా స్కూల్ కి వెళ్ళనంటే కొడతారు. నువ్వేంటి ఈడు స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు? అయినా నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు, నేను ఒక్కదానే చూసుకోగలను. నువ్వెళ్ళు. నువ్వు ఇలా గారాలు చేపెట్టాడు ఇలా తయారాడు. ఇప్పుడు చూస్తున్నా అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నా. స్కూల్కి రే నీకు విషయం తెలుసారా? ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా. ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా? అవునరా, నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు అభిమానే కాదురా. సర్లేరా, అదేం కొత్త సినిమా ఏం కాదు కదా. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగానే ఉంటుందిరా. మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. రావాలనే ఉంది, కానీ మన నలుగురు స్కూల్కి కొడితే డౌట్ వస్తుందేమో. పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురి మీద బాగా పగబట్టున్నాడు. స్కూల్ నుండి మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్ కి సెలవిస్తారు. ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు? ఆయన ఎందుకు సెలవిస్తారు? నేను ఇప్పిస్తా. ఎలా చెప్పను, చూపిస్తా. హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్. ఏమే నారదముని, నువ్వు హైట్ రికార్డ్ విన్నాను, నీకు బ్రెయిన్ కూడా లేదా? ఎవడరా నువ్వు? నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు? అబ్బా, మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదనకపోతే నీ ప్యూన్ కు బ్రెయిన్ లేదంటారేంటి? అయినా కలెక్టర్ ని ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు? ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా? సారీ నాకు తెలియదు సార్. ఏంటి తెలిసేది? అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావా? ఎలా అవటం ఏంటి సార్, ఎంఏ బిఈడి చదివయ్యాను. చదువు ఉంటే సరిపోతుందా? అసలు జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్, కొంచెం బ్రెయిన్ అన్నా ఉండాలి కదా. ఆయన డిఇఓ చనిపోతే సెలవివ్వకుండా స్కూల్ నడిపిస్తున్నావా? అయ్యో, డిఓ గారు చచ్చిపోయారా? నాకు తెలవదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. నమ్మేశాడు. రే, డిఓ గారు చనిపోయారంట, స్కూల్ కి సెలవు, గంట కొట్టే. ఓకే సార్. వెళ్ళి. ఒరేయ్ సినిమా స్టార్ట్ అయిపోయిందిరా, రండ్రా. హలో, కొంచెం కింద కూర్చుంటారా? ఈసారి కూడా పట్టుకోలేదా? ఎక్కడి నుంచి తలకాయ తీసుకొచ్చాడు? హలో, మేము కూడా సినిమా చూడాలండి, తల తీసి పక్కన పెట్టండి. గొంతు ఎక్కడో విన్నట్టుంది. అమ్మ నా కొడక, స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా? నీ సంగతి చెప్తా అయిపోయాక. అబ్బా, ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాను రా. ఆ కాళ్ళ పేరొకటి నా దగ్గర ఉంటే ఈడు తలే తీసేసేవాడిని రా. అయినా ఈడి పని ఇప్పుడు కాదురా, ఇంటర్వెల్ చెప్తా ఉంటే ఇంటర్వెల్ ఇప్పుడు చూడండి రా.
ఏరా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నన్ను సినిమా చూడనివ్వా తిరలో సగం నీ తలకాయ మూసేస్తుంది నువ్వే థియేటర్ ఓనర్వా ఏయ్, ఆగరా, చేతికి దొరికాక చచ్చిపోయావు అంతే. చచ్చావు, తాగు. స్కూల్ ఎక్కొట్టి, స్కూల్ ఎక్కొట్టి సినిమా వస్తారా నువ్వు? నేనే స్కూల్ ఎక్కట్లేదు ఈ రోజు స్కూల్ సెలవు సెలవా నీ పెద్దదాన్ని కూడా. ఏది వెయ్యాలో కూడా నువ్వే చెప్తావురా నాకు. హోటల్లో కూర్చోమంటే కూర్చోడం చేత కాదు కానీ సినిమాకి వస్తావా? ఏంటయ్యా నువ్వు సంపెత్తవా అని చిన్న పిల్లడు ఏదో తెలియక చేసుంటాడు. ఆడు చిన్న పిల్లాడంటే కోస్తే కోస్తా మాత్రమే సరిపోతాడు ఏదవ్వా. పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తలాటం రాకూడదంట, వస్తే తల తీసేస్తాడంట. నా తల తీసేస్తాడంటాడు. ఎలా చూస్తున్నాడు చూడు ఇంకేదవ్వా. ఆగు ఆ తల నీదనుకోలేదు అందుకే అలా అన్నాను. నా తల నాది కాబట్టి ఎవరిదనుకున్నావురా నువ్వు? నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి ఈ సంగతి బయటపడింది. లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం. అబ్బా నువ్వు ఊరుకోవయ్యా, జరిగిందేదో జరిగింది, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడు. నువ్వు వెళ్ళు. సంపెత్తాను ఎదవా. తల తీస్తాడంట తల. అమ్మా దా దా నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా లేకపోతే తల తీసేస్తానన్నదాని కోపొచ్చిందా? ఆ, ఎల్లి అడుగు. మంచి కాక మీద ఉన్నాడు, కాల్చి పోతాడు. వద్దులే. శ్రీను, శంటి, ఇటు రండి. పదండ్రా మాస్టర్ పిలుస్తున్నారు. ఏంటి మాస్టర్? ఈ రోజు పేపర్ చూసారా? లేదు మాస్టారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి. మీ ముగ్గురు వెళ్ళండి. అవును మీరే. ఎప్పుడు ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం? అలాంటి చోటుకు వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది. మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది. వెళ్తారా? వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్? సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది. కానీ చాలా ఊళ్ళ నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టారు. ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు. ఎవరొస్తే మీకేంటి? మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. మీ ముగ్గురిని నేను తీసుకెళ్తాను. మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టారు. ఊర్లో ఆడితేనే తిడతారు. అలాంటిది పొరుగురు ఆటల కోసం వెళ్ళడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోకపోవచ్చు మాస్టారు. మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను. వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది. సరేనా? ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా? అందుకు నేను పర్మిషన్ ఇవ్వాలా? ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టారు. అలా అనకండి. మీ వాడి టాలెంట్ గురించి మీకు తెలీదు. ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది? అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్కి పంపించమంటే పంపిస్తాను, అంతేగాని ఇలాంటి ఆటలకి చచ్చిరే పంపించనండి. అదేంటండి, మీ పిల్లాన్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా? బైచింగ్ బూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరపున ఆడేవాడా? బైచింగ్ బుట్టనా ఆడేవిడే? బుట్టో కాదు నాన్న, బుట్టియా. ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్. ఓహోహోహో, ఇప్పుడు ఈ నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా కాదు 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 ఆ బుట్టియాలాగా అంత తోడు అవుతాడనా? తప్పకుండా అవుతాడు. వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే. మాస్టర్ అంత ఇదిగా చెప్తున్నారు కదా, పంపించచ్చు కదా. రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మన ఊరికే కదా పేరొచ్చేది. సర్లే సర్లే, మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాడు. తప్పకుండా తీసుకెళ్ళండి. చూడండి మేస్తారు, మీరు చెప్పారు కాబట్టి మా ఊడిని పంపిస్తాను. కాకపోతే ఒక్క విషయం, ఎట్టి పరిస్థితిలోనూ మా ఊడు సెలెక్ట్ కావాలా. ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది, పెస్టేజీ ఉంది. పలానా బుల్లబ్బాయి గారు అబ్బాయి సెలక్షన్స్ కి వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డ్యామేజీ. అందుకనే ఈ డబ్బు తీసుకోండి. టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే, ఏ గొడవ లేదు. ఒకవేళ కాలేదనుకోండి, ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఓడి సెలెక్ట్ చేసేసేయండి. దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది, నాకు పరువు దక్కుతుంది. నేను అడుగుతాను, చెప్తారా? అడగండి. మీ పరువు విలువ ఎంత? పరువు ఏమన్నా ఎరువా? ఇలువ ఇంత అని చెప్పడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి. కరెక్టే సార్, టాలెంట్ కూడా అంతే. టీంలో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు, టాలెంట్తో గెలిచేది. ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం నాకుంది. మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి. మా వాడి మీద మీకెంత నమ్మకం వేస్తారో అలాగే తీసుకెళ్ళండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. సెలక్షన్ కోసం వచ్చింది వీలేనా? అవును సార్. ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని. వాళ్ళిద్దన్నా? అవును సార్. చేద్దాంలే, ముందు ముందు ఆయనతో మనకు చాలా పనులు. మొదలు పెడదాం. సెలక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే. ఎవ్వరు రారు.
ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టే. ఓకే సార్. అర్థమైందా? సరే సార్. హలో హవారి ఫైన్. మీరేంటి ఇలా వచ్చారు? ఈ రోజు ఫుట్బాల్ సెలక్షన్స్ కదా, వీడు మా అబ్బాయి హర్ష. ఓహో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి. ఓకే ఓకే, డోంట్ వరీ. మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే. వెళ్ళు. పిల్లలందరినీ 2 టీమ్స్గా డివైడ్ చేయి. సార్ నా క్యాండిడేట్లు 2 ఉన్నారు సార్. నీ క్యాండిడేట్స్? అవును సార్. సరే చూద్దాంలే. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. వీళ్ళని కమాన్ బాయ్స్, కమాన్ బాయ్స్, గో గో. ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. సరే మాస్టారు. మీ ఇద్దరు ఇటు వెళ్ళండి, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి. సార్ డివైడ్ చేసాను సార్. ఓకే, స్టార్ట్ ద గేమ్. మేము ఆడతాం సార్. టైం అయిపోయింది, నెక్స్ట్ రండి. నెక్స్ట్ ఇయరా? అదేంటండి ఇంకా ఆడించలేదుగా? ఏంట్రా నన్నే క్వశ్చన్ వేస్తావా? మిమ్మల్ని ఆడించను, పోండి. ఏంటి వెళ్ళిపో. సార్ అలా అనకండి సార్, ఏదో తెలియక అన్నాడు. వాళ్ళు ఎంతో ఆస్తో వచ్చారండి. అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇమ్మంటున్నాను. కుదరదని చెప్తున్నా కదా, ఇంకా వెళ్ళండి. కమాన్ సురేష్, క్విక్. ప్లీజ్ సార్, ఎంతో దూరం నుంచి వచ్చాం. మీరు ఇప్పుడు కాదంటే 1 year వెయిట్ చేయాలి. ప్లీజ్ సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి. సార్ ప్లీజ్ Please, సార్. sir. సార్ Please, sir. ప్లీజ్ Please, సార్. sir. Please, సార్ sir. ప్లీజ్ సార్. Please, sir. సార్ ప్లీజ్ సార్. సరే ప్లీజ్ సార్. సురేష్, సార్. వీళ్ళని తీసుకెళ్లి ఆడించు. Thank you, sir. థ్యాంక్ యూ సార్, ఇప్పుడే వెళ్ళండి. హాయ్ బేబీ. గ్రౌండ్ లో ఉన్నా. పండు, ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ. మార్నింగ్ వచ్చి కలుస్తానోగా, ఎందుకు రాలేదు? ఆడు చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి? అదంతా నాకు తెలీదు. నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు వస్తున్నావు అంతే. ఓకే బేబీ, ఐల్ సీ యు. బై బై. రేయ్ సురేష్, ఆడిచ్చింది చాలు. పెనాల్టీ షూట్అవుట్ స్టార్ట్ చేయి. కమాన్ బాయ్స్, కమాన్. అందరూ సైడ్ బై సైడ్ నిలబడండి. ఫస్ట్ నువ్వురా. నెక్స్ట్, గుడ్ జర్నీ. నెక్స్ట్. శ్రీను, వెల్ డన్. నెక్స్ట్. నెక్స్ట్. గుడ్ షాట్ పండు. మేము సెలెక్ట్ అవుతామా మాస్టర్? తప్పకుండా సెలెక్ట్ అవుతారు. గేమ్ బాగా ఆడారు, గోల్స్ బాగా చేశారు. ఏమో మాస్టర్, టెన్షన్ గా ఉంది. ఎందుకు టెన్షన్? చూస్తుండండి, గ్యారంటీగా మీ 3 పేర్లు చదువుతారు. నిజంగానా మాస్టారు? నిజంగా. వెళ్ళండి. ఇదిగో చూడండి, అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవ్వకండి, ఓకే? టీంలో సెలెక్ట్ అయిన 14 ప్లేయర్స్ పేర్లు నేను చదువుతాను. ఆ పేరు గల వాళ్ళు సైడ్లోకి వచ్చి నిలబడండి, ఓకే? గోపాల్, ఫనీ, కాశీ, జగదీష్, హర్ష, శంకర్, జాన్, బాబ్జీ, అబ్దుల్లా. రే 10 పేర్లు అయిపోయారా? అవునరా. ఆ 4 పేర్లలో మన 3 పేర్లుంటే బాగుండుండ్రా. వేణు, రే ఆ 3 పేర్లు మనం అయితే బాగుండుండ్రా. వాసు, మన ముగ్గురులో కనీసం 2 ఛాన్స్ దొరికినా చాలరా. శర్మ, రే మన 3లో ఒక్కడు సెలెక్ట్ అయినా చాలరా. కృష్ణ. ఓకే బాయ్స్, ట్రై నెక్స్ట్ ఇయర్. వెళ్ళండి వెళ్ళండి. బాగా ఆడారు, సెలెక్ట్ అవుతారన్నారు కదా మాస్టర్. మరి మా 3లో ఒక్కరు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదు మాస్టర్? ఒక్క గోల్ చేయని వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు.
మేమెందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు? బాగా ఆడినప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం? సురేష్, వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? వాళ్ళ ముగ్గురిని టీంలోకి ఎందుకు తీసుకోలేదు? అది అడగడానికి నువ్వెవరు? ఆడించమన్నావు, ఆడించాను. సెలక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు. అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏమాత్రం ఆట రాని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏంటి నన్నే క్వశ్చన్ ఇస్తున్నావు? నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు, నాకు కాదు. అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు, అందుకే సెలెక్ట్ చేయలేదు. ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? డబ్బుకు ఎమ్ముడిపోయేలా కనిపిస్తున్నానా? అంతకంటే నీచంగా కనపడుతున్నావు. ఏంటి ఇందాకన్నావు? నీ టీం నీ ఇష్టమా? ఈ టీం ఏమన్నా నీ ఇంటి టీం అనుకున్నావా, నీ వీధి టీం అనుకున్నావా? డిస్ట్రిక్ట్ టీం. రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే కోచ్ అజయ్ టీం ఓడిపోయింది అంటారు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు. అప్పుడు పోయేది నీ పరువు కాదు, జిల్లా పరువు. అసలు నీలాంటి వాళ్ళ వల్లే టాలెంట్ లేని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చేస్తున్నావు? అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా? అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగలదు అనుకుంటున్నావా? అవును, డెఫినెట్లీ గెలుస్తుంది. గెలవదు. జోష్యం చెప్తున్నావా? ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు, ఆట తెలిస్తే చాలు. ఓహో, నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట? సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో. చేస్తాను. ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను. నీ టీం మీద వాళ్ళని గెలిపిస్తాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు 15, వచ్చే నెల 15 నీకు దమ్ముంటే నీ టీంతో గేమ్ ఆడటానికి రా. మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీంలో తీసుకోవాలి. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు. నేను రెడీగా ఉండడం కాదు, మా వాళ్ళ టీంలో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు. చా, నీ మీద నీకు అంత నమ్మకం ఉందా? నా మీద కాదు, మా వాళ్ళ టాలెంట్ మీద ఉన్న నమ్మకం. వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు, గెలిచి తీరుతారు. వెయిట్ అండ్ సీ. ఏంటి అంత డల్గా ఉన్నారు? టీంలో సెలెక్ట్ అవ్వలేదనా? సెలెక్ట్ అవునందుకు బాధగానే ఉంది, కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్. అవును మాస్టారు, సెలెక్టే అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం? పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్. టీం ని నేను తయారు చేస్తాను. తయారు చేసిన వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్. అవును మాస్టారు, ఓడిపోతాం అనిపిస్తుంది. నిజమైన ఓటం అంటే ఏంటో తెలుసా? బరిలోకి దిగాక ఓడిపోవడం కాదు, దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం. తన మీద పడ్డ రాళ్లకి భయపడి పారిపోతాడో పిరికివాడు, ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు. ఆ రాళ్లతోనే కోటను నిర్మించుకుంటాడు ఓ మేధావి అన్నాడు ఒక మహానుభావుడు. పిరికి వాళ్ళ పారిపోతారో ధైర్యవంతులా ఎదురు తిరిగి పోరాడి గెలిచి అదే టీంలో మెంబర్స్ గా మారతారో మీరే నిర్ణయించుకోండి. ఆడి గెలుస్తాం. వెరీ గుడ్. కానీ ఏమైంది? ఊరు తరపు నుండి ఆడడానికి ఊర్లో అందరూ ఒప్పుకుంటారా లేదా మాస్టర్? ఆ విషయం నాకు వదిలేండి, నేను మాట్లాడతాను కదా. ఏంటి మాట్లాడేది? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అయినా మీరు ఛాలెంజ్ అయినాక మీరు ఏమైనా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా? మీరు వచ్చి మాస్టర్ రావడం అంతే. అయ్యండి, ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదు. మీరెలా ఛాలెంజ్ చేస్తారండి? ఇప్పుడు చూడండి, ఒక్కడు కూడా సెలెక్ట్ కానందుకు ఊరు పరువు పోయింది, నా కొడుకు సెలెక్ట్ కానందుకు నా పరువు పోయింది. వీళ్ళు సెలెక్ట్ చేయింది టాలెంట్ లేక కదండి, కోచ్ రాజకీయాల వలన. ఆ రాజకీయాలు లేనిది ఎక్కడ మాస్టారు? వస్తే అదృష్టం, రాకపోతే మన దురదృష్టం అని సరిపెట్టుకోవడమే. అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్ కి గుర్తింపు లేకుండా పోతుంది. ఈ ముగ్గురులో టాలెంట్ ఉంది కాబట్టే వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను, వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను. టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పో, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు. మీ భాషలో చెప్పాలంటే బీడు భూమిలో పంట వేయడం ఎంత తప్పో, సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు. కన్నవారి పేరు నిలబెట్టే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటే, ఉన్న ఊరు పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు ఈ పిల్లలు మీ ఊరికి మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉంది. మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? మాస్టర్ చెప్పింది కరెక్ట్. మన పిల్లల గురించి, మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి? నిజమే,
కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోండి. ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏటి? పిల్లడు ఈ ఊరు తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు. ఇచ్చేస్తే పోలే. ప్రెసిడెంట్ నువ్వా నేనా? మీరే. పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను. ప్రెసిడెంట్ గారండి, ఏంట్రా? అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి. ఏంటది? వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడమే కాకుండా మా ఊరిని తిట్టారండి. మన ఊరిని తిట్టాడా? అవునండి. ఏ ఊరు నుంచి వచ్చారంటే సకినేట్పల్లి అన్నామండి. తొక్కలో సకినేట్పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి. తక్కువలో సెకండ్ బెల్ అన్నాడా? అవునండి. అంతేకాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి. అప్పుడేమన్నాడు? బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు అన్నాడండి. బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా? ఆ విషయం వాడికి ఎలా తెలిసిందండి? సరే అయితే వాడు పొగర అంచాల్సిందే. సరే మాస్టర్, ఊళ్ళో ఏం కావాలంటే అది వాడుకోండి. ఏ పిల్లోడు కావాలంటే ఆ పిల్లోడు ఆడించండి. కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను. మనకి కొడుకు ఎక్కడున్నాడు? ఏది ఎమోషనల్ అనేసి పిల్లల్ని ఆడించేసుకోండి అన్నారు, బాగానే ఉంది. మరి వాళ్ళ స్కూలు వాళ్ళ అటెండెన్సే. అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి, హెడ్ మాస్టర్ చెప్తాను. ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసేయమని. మాస్టర్ మీ పని మీద మీరు ఉండండి. థ్యాంక్స్ అండి. శ్రీను, ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా? మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్, కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్. సరే అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి నా దగ్గర తీసురండి. సరే మాస్టర్, పదరా. మనం ఊర్లోకి వెళ్ళి మాస్టర్ మన టీంకి ఎవరు పనికొస్తారో చూద్దాం. ఏంటి మీతో కలిసి మేము ఫుట్బాల్ ఆడాలా? అవునరా, 15వ తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూరు జట్టుకి మ్యాచ్ ఉంది. మనూరు జట్టు ఎక్కడుంది? లేదు కాబట్టి మాస్టర్ గారు మనందరితో కలిపి ఓ జట్టుని తయారు చేస్తానన్నారా? అవునరా, మీకు కొంచెం ఫుట్బాల్ ఆడటం వచ్చు కదా, అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారా. రమ్మన్గానే ఎగేసుకుంటూ వచ్చేయడానికి మీరు ఆడేది క్రికెట్ కాదు కదా. మేము ఫుట్బాల్ ఆడం, క్రికెట్ ఆడుకుంటాం. ప్లీజ్ రా, మా కోసం ఆడండి రా. కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండి రా. మేము ఆడమని చెప్తున్నాం కదా, పదండి రా. సర్లేరా, మీరు కాకపోతే ఇంకొకళ్ళు. ఏదో ఫ్రెండ్స్ కదా, స్కూల్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడుతుందని అడిగాం. ఏంటి స్కూల్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడిపోద్దా? అవును, ఫుట్బాల్ ఆడే పిల్లలు స్కూల్కి రాకపోయినా అటెండెన్స్ చేయమని ప్రెసిడెంట్ గారు చెప్పారు. నిజంగానా? కావాలంటే వెళ్ళి ప్రెసిడెంట్ గారిని అడుగు. అక్కర్లేదు రే, స్కూల్ మానేయడానికి ఇదే మంచి ఛాన్స్ రా. ఆడినంతసేపు ఫుట్బాల్ ఆడి మిగతా టైం మనం క్రికెట్ ఆడుకోవచ్చు. సరేరా, మీరు అలా అడుగుతున్నారు కాబట్టి మీతో కలిసి మేము ఆడతాం. థ్యాంక్స్ రా. పదండి మాస్టర్ దగ్గరికి వెళ్దాం. పదరా. గ్లాసులు విసిరేయటం కదరా. ఈ రోజు నువ్వు నాకు దొరకాలి. ఇద్దరు మనుషులు పెట్టారా సరే, నేను గోదావరిలోకి విసిరించకపోతే నా పేరు అన్నాపత్రులు తాతారావే కాదు. ఏమైందయ్యా? మళ్ళీ ఆడిపోయి సిద్ధులేతనా? వేయడం కదే, ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది. అసలు ఇన్ని ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా? ఆడు చేసేవే ఏదో పనులే. ఈడు చేసిన ఏదో పనికి ఆ జట్కా ఏరన్న 3000 ఇస్తావా చస్తావని నా పేక మీద కూర్చున్నాడు. ఏ ఆ జట్కా ఈరనికి 3 ఏళ్ళు ఎందుకు ఇయ్యాలి? ఏం చేశాడో నీ కొడుకుని అడుగు. ఏరా ఆ ఈరన్న నేను చేసావురా? అబ్బే, వీరన్న నేను చేయలేదమ్మా. ఆడు గుర్రాన్ని జస్ట్ పిలిచానంతే. పిలిచినందుకే 3 ఏళ్ళు అడిగాడా? అది ఎలా పిలిచానంటే నాగు మనకంటే ముందు రణదేవుడిలా కాజలవాడిని తీసుకెళ్లిపోతున్నాడు. నాగవే, గట్టి తినకు. నాగు, మన రణదేవు పిల్లని ఓడించి మిత్రం ఇంత పరువు కాపాడాలి. నాగు బాసా, నాగవే, నాగు. లాగిందా? ఏంటి లాగేది? అది ఈయన్ని లాగటం కాదు, ఈడే దాన్ని గోదావరిలో లాగేశాడు. దెబ్బ చచ్చూరుకుంది. చచ్చిన గుర్రానికి 3000 ఇస్తావా లేదని ఆ జట్కా ఏరన్నా నానా గొడవ చేస్తున్నాడు. అసలు ఏంటి? అయిపోయావు. మన గోల్ కీపర్ దొరికాడు. ఎవరు మాస్టారు? కిట్టు దా. ఏంటండి ఎందుకు కొడుతున్నారు? మాస్టారు, ఈడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి. పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి? చెయ్యొచ్చు మాస్టారు, కానీ ఈడు చేసిన అల్లరి విలువ 3000. ఆ 3000 కావాలంటే నేను ఇస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటండి? ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను.
మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను. భలేవారు మాస్టారు, దానికి ఇంతలా అడగాల? కనీసం ఏదోగా ఆటలో పడితేనా ఆ మగ తెరిపి చదువుతుందేమో. కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి. ఆడు. సర్లే నువ్వు వెళ్ళు. ఏం కిట్టు ఆడతావా? మాస్టర్, ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడిన ప్రాణ కదా మాస్టర్. మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్, బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్, రబ్బర్ బాల్, బేస్ బాల్, వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్. అన్ని బాల్ అక్కర్లేదు, ఒక ఫుట్బాల్ ఆడితే చాలు. ఓకే మాస్టర్, మీరు చెప్పారుగా, ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్. ఓకే మాస్టర్, వీళ్ళే మాస్టర్ ఆ ముగ్గురు. వీళ్ళకంతా చెప్పాం, వీళ్ళు ఆడడానికి ఒప్పుకున్నారు. అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ కి వచ్చేయండి. అలాగే మాస్టర్. ఓకే, మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం. పదండి. సరే మాస్టర్.